ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథం 23వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మనందరి వెనుకిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈ రోజున ఇక్కడ కూర్చున్నటువంటి మనం, లేక ఈ శబ్ద తరంగాల ద్వారా ఎవరెవరైతే వాక్యాన్ని వింటున్నారో, లేకపోతే యూట్యూబ్ ద్వారా ఎవరైతే వాక్యాన్ని వీక్షిస్తున్నారో, ఇలాంటి వారందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మనందరి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అనంటే, నేను బాగుండాలి. అంతేనా? ప్రతి ఒక్కరు ఎలాగ అనుకుంటారు? నేను బాగుండాలి, నా కుటుంబము సమృద్ధిగా ఉండాలి, నా కుటుంబము అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, నా కుటుంబము క్షేమంగా ఉండాలి, నా కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలి అని భూమి మీద పుట్టిన ప్రతి మానవుని యొక్క ఆలోచన ఇలాగే ఉంటుంది. అయితే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఈ కీర్తనాకారుడు మాట్లాడుతుంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ ఏంటంట, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చుచున్నవి అనేటువంటి మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, ఈరోజు మనము ఆశీర్వాదకరంగా ఉండాలి అని ప్రతి మానవుడు ఆశిస్తాడు. మన కుటుంబము ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి అని మనం ఆశిస్తూ ఉంటాం. కానీ కీర్తనాకారుడు ఇక్కడ ఏమంటున్నాడు అనంటే, ఇదిగో నేను బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములు నా వెంట వచ్చును అనే మాట కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, కీర్తనకారుడు యొక్క ఆలోచన ఏంటి అనంటే, ఆయన కూడా ఆశీర్వాదకరంగా ఉండాలనే ఆయన ఆలోచన ఏంటి అనంటే, ఆయన కూడా అన్ని విషయాల్లో వర్ధిల్లాలనే. దావీదు యొక్క ఆలోచన ఏంటంటే, ఆయన ప్రారంభములో గొర్రెలు కాచుకుంటున్నప్పుడు కూడా ఆయన ఆలోచన ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండేది. కాబట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నటువంటి ఆయన, ఆ స్తుతుల మీద ఆసీనుడైనటువంటి దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అనంటే, మనము స్తుతి చేస్తే దేవుడు మన స్థితిని మారుస్తాడంట. దేవునికే మహిమ కలుగును గాక. పిల్లల, దావీదు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఎల్లప్పుడూ కూడా స్తుతిస్తూ కీర్తనలతోనూ, పిల్లల తంబురతోనూ, ఆ దగ్గర ఉన్నటువంటి సితారాతోనూ నిత్యము దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉండేవాడు. గొర్రెలన్నీ కూడా పచ్చిక బయళ్ళకు తోలేసి ఈయన చెట్టు కింద కూర్చుని దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడంట. చక్కగా కొత్త కొత్త పాటలు కట్టుకుంటూ, ఆ పాటలు పాడుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడంట. దేవుడు అది చూశాడండి దావీదులో. దేవుడు గమనించింది ఏంటో తెలుసా? ఒంటరిగా ఉన్నా కూడా నా కుమారుడు నన్ను కనపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా నా కుమారుడు నన్ను స్తుతిస్తూ ఉన్నాడు. ఈ రోజున ఒంటరిగా ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయి చెప్పండి? ఒంటరిగా ఉన్న వాళ్ళు దేవుణ్ణి స్తుతించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ రోజున పెద్ద పెద్ద దయ్యాల చేతుల్లో ఉంటున్నాయి కదా. ప్రతి ఒక్కరు చేతుల్లోనూ ఫోన్లు పట్టుకోవడం, చిన్న పిల్లోడు లేదు, పెద్దోళ్ళు లేదు, ఏమండి అందరి చేతుల్లోనూ ఇదే. పోనీ ఏమన్నా ఉపయోగకరమైన చూస్తున్నారంటే అది కూడా కష్టమే. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయాలి, ఇక్కడ కృపాక్షేమములు నా వెంట వచ్చును అని అంత ధైర్యం ఎందుకు చెప్పగలిగాడు దావీదు యొక్క జీవితంలో? ఈ రోజున మనము కూడా ఈ మాటను అనుసరించి మన కుటుంబాలు కూడా కృపాక్షేమములుగా ఉండాలి అనంటే, మన కుటుంబాలలో కూడా కృపాక్షేమములు మన వెంట రావాలి అనంటే, ఈరోజు మనం ఏం చేస్తే వస్తాయి? ఏం చేస్తే మనకు కృపాక్షేమములు కలిగిన వారిగా మనం ఉంటాం? నేను ఇలా చేస్తే నాకు కృప వస్తుందనో, ఇలా చేస్తే నేను క్షేమంగా ఉంటానో, లోకంలో ఏదేదో పనులు పెట్టుకుని లోకము వైపు తిరుగుచు లోకములో ఉన్నటువంటి అనేకమైనటువంటి భారాన్ని భరిస్తూ ప్రయత్నాలు చేస్తున్నటువంటి మనందరి జీవితాల్లో ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, కృపాక్షేమములు నా వెంట వచ్చును అంటున్నాడు దావీదు మహారాజు. ఈరోజు నీ జీవితానికిలో కృపాక్షేమములు నీ వెంట రావాలి అనంటే, లేక నా వెంట రావాలి అనంటే ఏం చేయాలి? ఏం చేస్తే కృపాక్షేమములు మన వెంట పరిగెత్తుకుని వస్తాయి? మనము సర్వసాధారణంగా
ఏదో జరుగుతుందని, ఏదో చెయ్యాలని మానవులుగా మన ఇష్టం వచ్చినట్టు ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్య ప్రకారం మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఒక మాట అంటున్నాడు, మన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు మన వెంట రావాలి అని అంటే మనం కొన్ని పనులు చేయాలి. మన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు మన వెంట రావాలి అని అంటే చేయవలసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులు మనం ఈ రోజున ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 22వ వచనాన్ని చదవండమ్మా. తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తొలగకయుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను చదువుచుండవలెను. దేవునికే మహిమ కలుగును గాక. పిల్లరా, పరిశుద్ధ గ్రంథములో మోషే ద్వారా రాయించినటువంటి ఈ ద్వితీయోపదేశ కాండంలో ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా ఇదిగో నీ బ్రతుకు దినములన్నిట నువ్వు చేయవలసినటువంటి పనులు, నీవెప్పుడైతే ఇలాంటి పనులు గనక నువ్వు చేస్తావో, ఎప్పుడైతే నేను చెప్పినట్లుగా నీవు నడుచుకుంటావో, నా మాట ప్రకారం నువ్వు బ్రతికినప్పుడు కృపాక్షేమములు నువ్వు నెత్తుకోవలసిన పని లేదు. అవి నీ వెంటే పరిగెత్తుకుంటూ వస్తాయి. నీవెక్కడున్నా కూడా అవి పరిగెత్తుకుని వస్తాయి. ఈ రోజున వాటి వెంట మనం ప్రయాసపడాల్సిన పని లేదు. కానీ కృపాక్షేమములు మన వెంట రావాలి అనంటే, మనం ఏ స్థలములో ఉన్నా ఆ స్థలములో మన కృపాక్షేమములు మనకు కలగాలి అనంటే దేవుడు చెప్పిన మాటలు కొన్ని మనం చేయాలి. ఏంటయ్యా మొట్టమొదటిగా అని అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ ఉన్నాడు, తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచూ ఉండవలెను అని ఉంది అక్కడ. పిల్లల పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆనాడు మోషే ద్వారా ఏమండి ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చాడు. వారితో అంటున్నటువంటి మాట ఏంటంటే, అయ్యలారా ఇదిగో ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నీ, ఈ కట్టడలన్నీ మీరు అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచూ ఉండవలెను. బ్రతుకు దినములన్నిట కూడా ఏం చేయాలంట ఏం చేయాలంట? చదువుచూ ఉండవాలి. మనము పరిశుద్ధ గ్రంథాన్ని అసలు ఎంతసేపు చదువుతున్నామంటారు? ప్రతిరోజు మనం ఆలోచన చేస్తే అసలు దేవుని వాక్యానికి మనం ఎంత ప్రాధాన్యతనిస్తున్నామంటారు? కొంతమంది చదువుతారు, ఏదో న్యూస్ పేపర్ చదివినట్టుగా చదువుకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అసలు మరి కొంతమంది ఉంటారు అసలు చదవడమే కష్టం. పరిశుద్ధ గ్రంథాన్ని చెదపట్టుకుని ప్రతి ఉదయకాల సమయము, మధ్యాహ్న కాల సమయము, సాయంకాల సమయం నీకు వీలు దొరికిన ప్రతి సందర్భంలో అందులో ఉన్నటువంటి వాక్యాన్ని నీవు చదువుతున్నప్పుడు ప్రియులరా, దేవుడు అద్దము వలె నీతో మాట్లాడుతూ నీ లోపాలు సరిచేయడమే కాదు, కానీ నువ్వు ఎలాగ నడుచుకోవాలో దేవుని వాక్యం నీకు ఏం చేస్తుంది తెలుసా? జ్ఞాపకం చేస్తా ఉంది. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం నేర్చుకుంటున్నప్పుడు బ్రతుకు దినములన్నిట ఒక క్రైస్తవుడు చేయవలసినటువంటి పనులు ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము చదువుతూ ఉండాలి. ఈ రోజున దేవుని వాక్యాన్ని చదివేవారు తక్కువ కనబడుతూ ఉన్నారు. వారానికి ఒకసారి పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఎక్కడుందో తడుంకుని వచ్చే సందర్భాలు కూడా చాలా సందర్భాలు మనకు కనబడుతూ ఉన్నాయి. కొన్ని సార్లు కొన్ని ఈ యూట్యూబ్లో కానీ తర్వాత వాట్సాప్లో కానీ కొన్ని వార్తలు వస్తూ ఉంటాయి. నిజంగా వాళ్ళు చాలా నిండు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు, అసలు లేచి నడవలేనటువంటి వాళ్ళు, లేకపోతే అక్కడక్కడ భిక్షాటన ఆడుకునేటువంటి వాళ్ళు, లేకపోతే ఎక్కడైనా ఏదైనా చెప్పులు కుట్టుకునేటువంటి వాళ్ళు, ఇలాగ కొన్ని పోస్టులు వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కళ్ళున్నా కూడా మనం చదవలేకపోతున్నాం. వాళ్ళు కనబడకపోయినా ఏమంటే వాక్యాన్ని దగ్గరగా పెట్టుకుని వాళ్ళు చదువుతూ నిండు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు చదువుతున్నటువంటి సందర్భాలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే దేవుని వాక్యాన్ని వినడానికి వేగిరపడేటువంటి పరిస్థితులు ఎన్నో కనబడుతూ ఉన్నాయి. కానీ ఈ రోజున
మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదివే వాళ్ళు చాలా తక్కువ అవుతుంది. అంటే చదువుతున్నారు అని అంటే ఇలా ఆదివారం అని కాదు, ప్రతి దినము మనము చదివేవారిగా ఉండాలి. ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదివేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనము బ్రతుకు దినములన్నిట కూడా దేవుని వాక్యం ఏం చేయాలంట? చదువుతూ ఉండవలను. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను, అదే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 10వ వచనం కూడా చదవండమ్మా. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడక నేర్చుకుని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము అనే మాట అక్కడ మాట్లాడుతా ఉన్నాడు. చూడండి, మరొక మాట అక్కడ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మనము బ్రతుకు దినములన్నిట దేవుని మాట వినాలి. ఏం చేయాలంట? మొట్టమొదటిది ఏంటి? మన బ్రతుకు దినములన్నిట పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉండాలి. రెండవదిగా మన బ్రతుకు దినములన్నిట దేవుని యొక్క మాటలు లేక దేవుని మాటలు మనము వినాలి. అక్కడ మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ఇదిగో నీవు నీ కుమారులకు, ఇప్పుడు మనం ఎలా నేర్పగలం మన పిల్లలకి? అక్కడ ఒక మాట చెప్పాడు, నువ్వు నేర్చుకోవాలి, తమ పిల్లలకు నేర్పినట్లు వారికి నా మాటలను వినిపించవలెనని మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు మన పిల్లలకు నేర్పాలంటే ముందు మనకు రావాలిగా. మనకు పిల్లలకి మనం నేర్పాలంటే ముందు మన వాక్యాన్ని నేర్చుకున్న వాళ్ళుగా ఉంటే, మనము దైవ భయం కలిగిన వారిగా నడుచుకుంటే, మనకు పిల్లలు పుట్టినప్పుడు వారిని దైవ భయములో పెంచడానికి అవకాశం ఉంటుంది. విచారకరమైన విషయం ఏంటి అనంటే, మనము మారు మనసు పొందే సమయానికి మన పిల్లలు ఎదిగి పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళు మన మీద తిరుగుబాటు చేసే స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు లబోదీపమని మనం ఎంత గొగ్గోలు పెట్టిన ప్రయోజనము కనపడదు. కాబట్టి నేటి దినాల్లో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, బాల్యకాలంలోనే సృష్టికర్త అయినటువంటి దేవుని తెలుసుకోవాలి. యవన కాలంలోనే దేవుని కాడి మోసేవారిగా ఉండాలి, దేవుని మాట వినేవారిగా ఉండాలి, దేవుని వాక్యాన్ని చదివేవారిగా ఉండాలి, దేవుని మాటకు లోబడేవారిగా ఉండాలి. అలా లేకపోతే పిల్లరా, రేపనే రోజున మనము పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వారికి పిల్లల సంతానము దేవుడిస్తే వారిని ఎలాగో పెంచాలో తెలియక రకరకాలుగా పిల్లరా పాడైపోతున్నటువంటి నేటి భయంకరమైనటువంటి తరములో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయాలి, మన బ్రతుకు దినములన్నిట ఏం చేయాలంట? రెండవదిగా దేవుని యొక్క మాటలు వినాలి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం చూడండి ఒకసారి. 12వ అధ్యాయము 1వ వచనం చదువు. 3వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మీరు స్వాధీనపరచుకొనుటకు మీ పితరుల దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలను విధులను ఇవి అని మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఏం చేశాడు అని అంటే, రాజుల 2వ గ్రంథం ఆయన చెప్పినటువంటి మాట అక్కడ కూడా ఒక మాట ఉంది, చదువు చూడండి. అక్కడ రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాం. చూడండి అక్కడ. మరియు ఇతర దేవతలను పూజింపకయు మీరు బ్రతుకు దినములన్నీయు మోషే మీకు వ్రాసి ఇచ్చిన కట్టడలను విధులను అనగా ధర్మశాస్త్రము ధర్మమంతటిని ఏం చేయాలంట? గైకొనవాలి. ధర్మశాస్త్రం యొక్క కట్టడలను లేక ధర్మశాస్త్రం యొక్క ప్రియ ధర్మమంతటిని కూడా ఏం చేయాలని వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది ఇక్కడ అంటే, గై కొనాలి. గై కొనటం అంటే ఏం చేస్తారు అమ్మా? దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి గై కొనటము అంటే దేవుని మాట వినటం. ఇప్పుడు ప్రారంభంలో 2 మాటలు చెప్పాడు ఆయన. నీ బ్రతుకు దినములన్నిట వాక్యమును నువ్వు చదువుతూ ఉండాలి.
ఇప్పుడు చదివేసి మర్చిపోతే, లేకపోతే ఏదో పేపర్ చదివేసినట్టుగా వదిలేస్తే, ఏదో చదవమన్నారు కాబట్టి ఒక అధ్యాయం చదివేసి మూసేసి అయిపోయిందిలే అని అనుకుంటే దానివల్ల నీకు ప్రయోజనం లేదు. నీవు తీసుకున్నటువంటి వాక్య భాగం ఏదైతే ఉందో అది 1-2 సార్లు చదువుతూ అందులో ఏమి రాయబడి ఉంది, దేని కొరకు రాయబడి ఉంది, అందులో నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటి, దేని కొరకు రాయించి పెట్టాడు అనే విషయాన్ని నువ్వు గ్రహించగలిగినప్పుడే నీకు అందులో ఉన్నటువంటి సారం నీకు అర్థమవుతుంది. గై కొనటము అని అంటే వాక్య ప్రకారము నడుచుకోవటం. ఆయన అన్నాడు, నీవు బ్రతుకు దినములన్నిట వాక్యాన్ని చదువుతూ ఉండవలను, నీ బ్రతుకు దినములన్నిట దేవుని మాటలు వినవలెను. మూడవదిగా నీ బ్రతుకు దినములన్నిట దేవుని కట్టడలను గై కొనవలను. ఏముంది అక్కడ అమ్మా? ఏముంది అక్కడ? దేవుని యొక్క కట్టడలను గై కొనవలను. దేవుని మాటలు మనం వినాలి, మాట ప్రకారంగా నడవాలి. ఇవి చేయాలి అని అంటే ముందు మనము పిల్లరా చదవాలి, రెండవది వినాలి. చదువుతూ ఉన్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు, మూడవదిగా ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? కట్టడలను అనుసరించి నడిచేవారుగా, అనగా గైకొనేటువంటి వారముగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి ఒకసారి, ద్వితీయోపదేశ కాండంలోనే 31వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 13వ వచనం చదవండమ్మా. అలాగు నేర్చుకుని దాని నెరుగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరచుకొనుటకు యొర్దానును దాటబోవుచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొందురు అని ఉంది అక్కడ. ఏంటంట? దేవునికి ఏం చేయాలి? మనం భయపడాలి. ఈ రోజున దేవునికి భయపడుకోకుండా అసలు భయమే లేకుండా పోయింది. దేవుడు అంటేనే భయం లేకుండా పోయింది. దేవుని వాక్యం అంటే భయం లేకుండా పోయింది. దేవుని మాట అంటే భయం లేకుండా పోయింది. దేవుడు ఏమేమి చెప్పుతున్నాడో అవి చేయడానికి కనీసం ఆలోచన రావట్లే అన్నిటి దినాల్లో. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన, నీ బ్రతుకు దినములన్నిట కూడా నువ్వేం చేయాలి తెలుసా? దేవునికి భయపడాలి. అదే మాట ఇంకొక మాట చూడండి, రాజుల మొదటి గ్రంథం, అక్కడ కూడా ఒక మాట ఉంది, 8వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 40 వచనం కూడా చూడండి. అక్కడ ఏముందో? మొదటి పితరులకు నీవు దయచేసిన దేశమందు మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటను వారు నీయందు భయభక్తులు కలిగి ఉండునట్లు చేయుము. నరపుత్రులందరి హృదయాలను నీవు మాత్రమే తెలుసుకొని ఉన్నావు అనే మాట అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూడండి, అక్కడ అన్నటువంటి మాట ఏం చేయాలంట? బ్రతుకు దినములన్నిట కూడా వారు నీయందు భయభక్తులు కలిగినట్లుగా చేయి. ఇందాక మాట్లాడాడు, నువ్వు బ్రతుకు దినములన్నింటి కూడా నీవు దేవుడైన యెహోవాకు భయపడాలి. ఈ రోజున దేవునికి భయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుని మాటకు విధేయులయ్యేవారు ఎంతమంది ఉన్నారు? దేవుని మాటకు లోబడేవారు ఎంతమంది ఉన్నారు? దేవుని మాట అంటే నిర్లక్ష్యం, దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యం, దేవుని మాట చెవిలోకి వస్తుంటే నిర్లక్ష్యం, దేవుని సేవకుడు అంటే నిర్లక్ష్యం, దేవుని యొక్క మాట వినాలి అని అంటే నిర్లక్ష్యం, ప్రార్థనలో కాస్త ఎక్కువ సమయం గడుపుదామంటే నిర్లక్ష్యం. ఈరోజు మనం ఆలోచన చేయాలి ప్రియులారా, దేవుడు ఎలాంటి మాట మాట్లాడుతున్నాడు అని అంటే బ్రతుకు దినములన్నిట కూడా దేవునికి ఏం చేయాలంట? మనం భయపడాలండి, దేవునికి భయపడాలి. ప్రారంభంలో మాట చెప్పాను, యాకోబు ఆ రాత్రి కలగన్నాడట. ఆ కలగన్నప్పుడు ఆ కలలో దేవదూతలు నిచ్చెన మీద ఎక్కుతూ దిగుతూ ఉన్న సందర్భం చూశాడు. ఆయన చూసిన తర్వాత ఆయన ఒక్కసారి తుల్లిపడి లేచాడు. లేచి వెంటనే ఆయన అన్నమాట ఏంటో తెలుసా? ఇదిగో ఆయన భయపడి, దేవునికి ఎప్పుడైతే భయపడతామో ఆశీర్వదించబడతాం, దేవునికి ఎప్పుడైతే మనం విధేయులం అవుతామో దీవించబడతాం, దేవుని మాటలకు ఎప్పుడైతే మనం లోబడతామో మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మనము భయపడటం నేర్చుకోవట్లా. దేవుడంటే భక్తి ఉంది కానీ భయం లేదు. దేవుడంటే భక్తి కనపరుస్తున్నావు,
దేవునికి ఇలా ఇవ్వాలి, దేవునికి ఇలా చెయ్యాలి, దేవుని దగ్గరికి రావాలి అని ఎలాగ భక్తిని కనపరుస్తున్నాం, కానీ దేవుడంటే భయపడేటువంటి సందర్భాల్లో మన జీవితాలు కనబడట్లా. భయపడటం అంటే ఎలా భయపడాలండి? ఎలా భయపడాలి? ఈ రోజున మన నోట్లో నుంచి ఒక మాట వస్తుంది అనంటే ఆ మాట ఒకవేళ అది చెడ్డదైతే ఈ సమయంలో ఆయన వింటున్నాడు అని జాగ్రత్త పడేవాడు భయపడినాడు. అనేసి నాలుక మాట తీసి అయిపోయింది, అది అయిపోయిందిలే అని అనుకుని తుడిచేసుకుంటారు. చూసాము, కొంతమంది చేతులు తుడిపేసుకుంటూ ఉంటారు. అలా చేస్తే దేవునికి భయపడినట్టు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ప్రతి చిన్న సందర్భంలో కూడా దేవుడు మనలను చూస్తున్నాడు, దేవుడు మనలను గమనిస్తున్నాడు. దేవుడు మన పట్ల తన ప్రణాళికను సిద్ధం చేయడానికి, తన యొక్క సంకల్పాన్ని మన ఎడల హెచ్చుగా చేయడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటో తెలుసా? మనము దేవునికంట ఏం చేయాలంట? భయపడాలి. దేవునికి భయపడాలి. భయపడటం నేర్చుకోవాలండి. మనకు లోకంలో ఒక సామెత ఉంది ఏంటంటే, భయములోని కోడంట బజార్లో గుడ్డు పెట్టిందంట. భయం లేని కోడి. ఈ రోజున అలాగే ఉన్నారు నేటి క్రైస్తవ సమాజం. భయం లేకుండా పోతుంది. అందుకనే ఈ రాజుల గ్రంథంలో ఏమన్నాడంటే, దేవుని యందు భయము భక్తి కలిగిన వారుగా ఉండాలన్నాడు ఆయన. కాబట్టి ఈ రోజున ఈ రెండూ కావాలి. మన దేవుడు అంటే ఇదిగో ఈ సమయంలో దేవుని మందిరం, దేవుని మందిరంలో జాగ్రత్తగా ఉండాలి. ఇది దేవుడు నివసించే స్థలం, జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఆత్మ మన మధ్యలో సంచరిస్తున్నటువంటి సమయం నేను, నా పిల్లలు, నా కుటుంబం జాగ్రత్తగా దేవుని మందిరంలో గడపాలి. ఇక్కడే కాదు, ఇంటి దగ్గర కూడా మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. మనం ఎక్కడ పని చేసినా, ఏ స్థలంలో మనం అడుగు పెట్టినా ప్రియులారా, మనం ఒక ప్రత్యేకమైనటువంటి దేవుడు చూస్తున్నాడనేటువంటి భయము కలిగిన వారిగా ఉండాలి. మాట్లాడేటప్పుడు, ఆలోచన చేసేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు, లేక ఇంకా ఏ సందర్భాలు మన జీవితాలు ఎదురవుతున్నాయో ప్రతి సందర్భంలో కూడా నా దేవుడు నన్ను చూస్తున్నాడని దేవునికి భయపడే వారిగా మనము ఉండాలంట. తర్వాత 5వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం, మొదటి అధ్యాయం, మొదటి అధ్యాయము 28వ వచనం చదవండమ్మా. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను అని ఉంది అక్కడ. ఎవరంట అమ్మా? ఎవరు మొక్కుకున్నది? హన్నా మొక్కుకుంది. ఏమని మొక్కుకుంది? అయ్యా, నాకు పిల్లలు లేరయ్యా, నాకు ఒక్క మగబిడ్డనిచ్చావనుకో, ఆ మగబిడ్డను నీ సన్నిధిలోనే విడిచిపెట్టేస్తా, నీకు ప్రతిష్ఠిస్తా. దేవుడు ఆ విధంగానే ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకుని చక్కటి మగబిడ్డనిచ్చాడు. అతడు పాలు విడిచేంత వరకు కూడా తల్లి దగ్గర పెంచి, పాలు విడిచిన తర్వాత, అంటే బహుశా ఒకవేళ ఈ వయసు అనుకుందాం, ఇలాంటి పిల్లల వయసు. ఇప్పుడు అలాంటి వాళ్ళని ఎవరే నువ్వు మందిరంలో పరిచర్య చేయరా అంటే అసలు ఏం చేస్తాడు చెప్పండి వాడు? అమ్మా వింటాడా? ఇంట్లో తల్లిదండ్రుల మాటే ఎనరాళ్ళు. ఓరే ఇలా రారా అంటే రారు, తినరా అంటే తినరు, ఏమంటే ఈ పని చెయ్యరా అంటే చెయ్యరు. ఎందుకంటే వాళ్ళకి తెలిసి తెలియని వయసు. మరి ఆ రోజున సమూయేలు అంతగా మాట వినడానికి గల కారణం ఏంటో తెలుసా? హన్న అంట పాలిస్తున్నప్పుడే, ఒరే బాబు నువ్వెవరవో తెలుసా, నేను దేవాలయములో మొక్కుకొని కనుక్కున్నానరా నిన్ను, నీవు దేవుని పని చేయాలి, దేవునికి ఇస్తానని చెప్పాను, నీవు దేవునికి ప్రతిష్ఠితుడవు, నీవు దేవుని పరిచారకుడవు, దేవుని మందిరంలో ఉండాలి నీవు అని ప్రతిష్ఠించిందంట. అలాగా పాలిస్తున్నప్పుడే, మనకు చాలా మందికి తెలియదు, పాలిస్తున్నప్పుడు నువ్వు ఎలాంటి ఆలోచనతో పాలిస్తే అలాంటి ఆలోచన పిల్లలకు పడుతుందట. నీవు మంచి మనసుతో, స్వచ్ఛమైనటువంటి మనసుతో, దేవుని భయము కలిగి గనక నీవు పిల్లలకు పాలిచ్చి పెంచగలిగితే, తల్లులారా మీరు చాలా మంది ఏం చేస్తారో తెలుసా? పాలిచ్చేటప్పుడు కూడా గొడవలు ఆడుతూ ఉంటారు, దెబ్బలాడేస్తూ ఉంటారు. నువ్వలాగా, నువ్వెలాగా, నువ్వెలాగా, నువ్వెలాగా అంట మాట్లాడుతూనే పిల్లల్ని సంకనేసుకుని కూడా యుద్ధానికి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. అవన్నీ కూడా పిల్లల మెదడులోకి వెళ్తాయంట. తల్లి గర్భంలో ఉన్నప్పుడే,
తల్లి తీసుకునే ఆహారం తీసుకున్న ఆ పిండం, తల్లి ఆలోచన కూడా తన సొంతం చేసుకోగలడట. ఈ రోజున ఏమైపోయిందంటే ఆయనకు బుద్ధి పెద్ద అయ్యాక నేర్పుదాలండి అనుకుంటాం మనం. కానీ ఆడు ఎక్కడ నేర్చుకుంటున్నాడు తెలుసా? గర్భంలో ఉన్నప్పుడు నేర్చుకుంటున్నాడు. ఈ విషయం మనకు తెలియట్లా. మనకు తెలిసే సమయానికి మన పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. ఈ విషయం మన దాకా వచ్చేసరికి పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు మనకు వంగట్లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. యవనస్తులైనటువంటి పిల్లలు, దేవుని మాట మనం ఆలోచన చేయాలి. ఈ హన్న అంట పాలిచ్చి పెంచుతున్నప్పుడు చాలా జాగ్రత్త కలిగి, నాన్న నువ్వెవరు అనుకుంటున్నావురా? దేవుని సేవ చేయాలి నాన్న నువ్వా, దేవుని సేవ చేయాలి నాన్న నువ్వా. మా అమ్మ చెప్తూ ఉండేది నాకు నా చిన్నతనంలో. నేను సేవ లేదు ఏమి లేదు, నేను రాను సేవకే, నన్ను సేవకు పిలవద్దు ప్రభువా అని అడిగాను నేను దేవుణ్ణి. ఇక్కడ ఆయనేమో నిన్ను నేను ఎన్నుకున్నానయ్యా, నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు నా పని చేయాలంటే అస్సలు పొరపాటును కూడా అది తప్ప ఇంకేదని చెప్పు నాయన, నన్ను ఆశీర్వదించు, బోల్డ్ మందికి నేను సహకారంగా ఉంటాను, అంతేగాని నన్ను సేవకు పిలవద్దు అన్నాను. ఆ తర్వాత దర్శనం ప్రకారంగా మా అమ్మతో మాట్లాడితే, అమ్మ ఇలా వచ్చిందమ్మా ఏంటి అని మా అమ్మను అడిగినప్పుడు, దేవుని సేవకులను అడిగినప్పుడు, ఆ దర్శనాన్ని విన్నప్పుడు పిల్లరా అయ్యగారు కూడా అన్నారు, నువ్వు ఇమ్మీడియట్గా నువ్వు ఇలా అన్ని విడిచిపెట్టి దేవుని సేవకురా అని రమేష్ అయ్య గారు చెప్పారు. నాకు తెలిసిన దేవుని సేవకులకు ఫోన్ చేసి చెప్పాను, అసలు ఎందుకమ్మా నన్ను సేవకి ఇలా దేవుడు రమ్మంటున్నాడని. నేను ఎక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మని అడిగాను, అమ్మ ఎందుకమ్మా నన్ను అత్తమని దేవుడు సేవకు రమ్మన్నాడు, నేను పనికిరానమ్మా సేవకి, సేవ నేను చెయ్యనమ్మా అని అంటే, ఒరే నువ్వు అలాగ అంటున్నావు కానీ మీ తాత ఏం చేశాడో తెలుసా? మా తాత పేరు ప్రకాశం, ఆయన పేరు నాకెట్టాడు. మా తాతయ్య గారు భీమవరం రూపాంతర దేవాలయంలో సంఘ పెద్దగా ఉంటూ, ఏ సేవకుడు వచ్చినా అప్పుడు 3 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు లూథరన్ సంఘాల్లో. నన్ను అప్పట్లో మెల్ల మీద కూర్చోబెట్టుకుని మందిరం దగ్గరికి వెళ్ళిపోయి ఆ పని ఈ పని చేసి ఆయన అనేవాడంట, నాకు ఒకే ఒక కొడుకు అండి, కానీ నా కొడుక్కి 4 పిల్లలు, నాకు పిల్లలు అప్పటికి 3 పుట్టారు మా తాతయ్య ఉండగానే, మేము 3 మగ పిల్లలమే. పెద్ద మనవడండి వీడు సేవ చేయాలండి, వీడి కోసం ప్రార్థన చేయండి. ఎప్పుడు ప్రతిష్ఠించడం మొదలెట్టారు? నా చిన్నప్పటి నుంచే. ఇప్పుడు ఆ ప్రతిష్ట నేను పెరిగి పెద్దవాడై నాకు వివాహమై నాకు పిల్లలు పుట్టిన తర్వాత ఆయన ఇప్పుడు నన్ను రమ్మంటే నేను రాను ఆయన, అయినా సరే నన్ను ఆయన విడిచిపెట్టలా. కాబట్టి రోజున ప్రతిష్ఠించేటువంటి వారికి మనం ఉండాలి. నా తల్లి ప్రతిష్ఠించింది, మా తాతయ్య ప్రతిష్ఠించాడు, ఇక్కడ దేవుని సేవకులు కూడా నా అల్లుడు సేవ చేస్తే మంచిది అని ఆయన కూడా ప్రతిష్ఠిత పూర్వకంగా ఆయన ప్రార్థన చేసే సందర్భాలు ఉన్నాయి. వీళ్ళందరి ప్రార్థనలు ఏమైపోయినాయి అంటే, నన్ను ఒకసారి ఉక్కిరి బిక్కిరి చేసి నా జీవితాన్ని అతలాకుతలం అయిపోయిన తర్వాత దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో నేను దేవుని మందిరం దగ్గరికి వచ్చాను. ఏం చేయను ఆయన, రోజుకి 22 గంటల పాటు తిరుగుతున్నా, నా కుటుంబానికి కడుపు నిండా భోజనం పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను కదా, ఎందుకు ఏ కారణం చేత అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు నా పని చేయి, నేను చెయ్యను అని చెప్పినా కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలా. ఆఖరికి దేవుని పనులు అడుగు పెట్టిన తర్వాత ఈ 14 సంవత్సరాలుగా దేవుడు నన్ను ఆశీర్వదించిన విధానం చాలా గొప్పది. దేవుడు గనక మనలను ఆశీర్వదించడం మొదలు పెడితే ప్రియులారా, ఈ భూమి మీద ఇంకా ఎవ్వరు కూడా దాన్ని అడ్డుకోవడానికి వీలు లేదు, ఎవ్వరు అడ్డుకోలేరు ఇంకా దేవుడు ఆశీర్వాదం ఇచ్చడం మొదలు పెడితే. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, సమూయేలును ఏం చేసిందంట తల్లి? ప్రతిష్ఠించింది. ప్రతిష్ఠించి ఇంత వయసులోనే తీసుకొచ్చి, అరే ఇక్కడ పెద్ద ఆయన ఉంటాడు, ఆ ఏలీ గారి దగ్గర నువ్వు పరిచరించే, ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళు, ఎన్నిసార్లు పిలిచినా నువ్వు వెళ్ళు, ఏ పని చెప్పినా నువ్వు చెయ్యి అని చెప్పి పాలిస్తున్నప్పటి నుంచి ఆ తల్లి పెంచి పాలు విడిచిన తర్వాత మందిరంలో విడిచిపెట్టేసి ఇక్కడ అంటుంది, నేను ఇక్కడ అతను ఏమంటాడంటే, అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. దేవుని మందిరంలోకి రాగానే, అయ్యా ఇదిగో ఈ కుమారుడు ప్రతిష్ఠించుకున్నానయ్యా, ఈయన్ని ప్రతిష్ఠించుకున్నటువంటి ఈయన ఇదిగో ఈ కుమారుడిని మందిరంలో అప్పగించి వెళుతున్నానని అప్పగించినప్పుడు ఆ చిన్న వయసులోనే సమూయేలు ఏం చేశాడంట? దేవునికి మొక్కాడంట. ఇక్కడ మనం ఆలోచన చేయాలి, మన బ్రతుకు దినములన్నిటా కూడా ప్రతిష్ఠించుకునే వారిగా ఉండాలి. ప్రతిష్టత అంటే అర్థం ఏంటి అమ్మా?
ప్రతిష్టత అంటే అర్థం ఏంటి? ఒక మంచి తీర్మానం, లేకపోతే మొక్కుబడి. ఇప్పుడు మన యొక్క విశ్వాస యాత్రలో చాలా సందర్భాల్లో కొన్ని తీర్మానాలు తీసుకుని ఉన్నాం. బాప్తిసం తీసుకున్నప్పుడు తీర్మానాలు ఉంటాయి, మారు మనసు పొందినప్పుడు తీర్మానాలు ఉంటాయి. ఇప్పుడు నీ ఆ ప్రతిష్టత ఏం చేస్తున్నావు? బాప్తిసం తీసుకున్నప్పుడు తీసుకున్న తీర్మానాలన్నీ కూడా నీ జీవిత కాలంలో, అనగా నీ బ్రతుకు దినములన్నిట ఆ ప్రతిష్ఠితములుగా ఉండవలసినటువంటి తీర్మానాలు కొన్ని సంవత్సరాల తర్వాత విడిచిపెట్టేమన్న దాని అర్థం? కొన్ని సంవత్సరాలు బాప్తిసం తీసుకున్న తర్వాత బాగానే ఉండి కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ప్రతిష్ఠిత నుంచి బయటికి రమ్మన్నా దాని అర్థం అంటే కాదు. ఇక్కడ దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది, మన బ్రతుకు దినములన్నిట కూడా ఏమండి ఏం చేయాలంట? ప్రతిష్ఠితములుగా ఉండాలి, ప్రతిష్ఠిత దినములుగా ఉండాలి. చూడండి, పేతురు పత్రికలో ఒక మాట అంటాడు ఆయన, ఎక్కడ ప్రతిష్ఠించాలి, ఎలా ప్రతిష్ఠించాలి అని అంటే పేతురు భక్తుడు ఒక మాట మాట్లాడతాడు. చూడండి, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకున్నాం. చూడండి ఒకసారి. నిర్మలమైన మనసాక్షి గలవారై, అమ్మా, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ ప్రతిష్ఠించాలి మనం? ఎవరిని ప్రతిష్ఠించాలి మనం? ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువుని మన హృదయములో ప్రభువుగా ప్రతిష్ఠించాలి. అంటే ప్రభువుకు తప్ప మరొకరికి స్థానము మన హృదయములో మనం ఇవ్వకూడదు. ఈ రోజున చాలా సందర్భాల్లో ఇటు దేవుణ్ణి నమ్ముతాము, మరికొన్ని సందర్భాల్లో లోకమును నమ్ముతూ ఉంటాం. మనము దేవుని మీద ఆధారపడుతూ ఉంటాం, మరలా కొన్నిసార్లు లోకములో లోకాచారం వైపు కూడా చాలాసార్లు ఎదురు చూస్తూ ఆశపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, మన హృదయములలో ఎవరిని ప్రతిష్ఠించాలంట? అమ్మ, ప్రభువుని ప్రతిష్ఠించేవారిగా ఉండాలి. ప్రభువుకు కనుక నీవు ప్రథమ స్థానం ఇస్తే, ప్రభువుకు కనుక పిల్లరా నీవు నమ్మకమైన వాడిగా నీవుండి ఆయన ప్రతిష్ఠించుకోగలిగితే, నీ హృదయములో ఆయన ప్రతిష్ఠించగలిగితే, పిల్లరా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనంటే అక్కడ ఒక మాట చెప్తున్నాడు, నీ బ్రతుకు దినములన్నీ కూడా ఏమండి నీ ప్రభువుని నీ హృదయంలో ప్రతిష్ఠించేవారిగా ఉండాలి. మరొక మాట కూడా మనం చదువుదాం. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదవండి ఒకసారి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను గనుక వారు మోషేను గౌరవించినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతనిని గౌరవపరిచిరి అనే మాట అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే, మోషేను దేవుడు నాయకుడిగా ఎంచుకున్నాడు. మోషే 40 సంవత్సరాలు పిల్లరా ఆ ప్రయాణంలో చివరి దశలోకి వచ్చేసరికి ఆయన ఈ లోకయాత్ర ముగించుకుని వెళ్ళిన తర్వాత తిరిగి ఆ బాధ్యతలు యెహోషువ మీద పడ్డాయి. ఇప్పుడు యెహోషువ అనుకున్నాడు, అయ్యో ఇంత భారం నా మీద మోపితే నేను ఎలా మోపగలను? నేను మోయలేను కదా ఇంత భారం, నాయకుడు లేడు, ఎలాగునా అని చెప్పి ఆయన పిల్లరా భయపడుతున్నటువంటి సమయంలో దేవుడు అన్నాడు, యెహోషువ నీవు భయపడవద్దు, నేను మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకును తోడై ఉంటా. ఏ సందర్భంలోనూ కూడా నీవు భయపడాల్సినటువంటి పని లేదని దేవుడు మాట్లాడాడు ప్రారంభ అధ్యాయంలో. ఇప్పుడు తర్వాత రాను రాను ఏం జరిగిందయ్యా అని అంటే ఇక్కడ మాట్లాడినటువంటి మాట ఏంటంటే, యెహోషువని ఏం చేశాడంట? దేవుడు గొప్ప చేశాడంట. ఎప్పుడైతే దేవుడు యెహోషువను గొప్ప చేశాడో, ఇప్పుడు ఇశ్రాయేలీయులందరి ఎదుట దేవుడు యెహోషువను గొప్ప చేశాను కనుక ఇప్పుడు దేవుడు ప్రజలు ఏం చేశారంట? వారు మోషేను ఏ విధంగా గౌరవించారో అలాగుననే అతడు బ్రతుకు దినములన్నిటను కూడా యెహోషువను కూడా ఏం చేశారంట? గౌరవించారట. అంటే మన బ్రతుకు దినములన్నిటను కూడా
మన నాయకులను మనం ఏం చేయాలి తెలుసా? గౌరవించాలి. మన బ్రతుకు దినములన్నింటా కూడా వాక్యములో పెంచినటువంటి, బాప్తిస్మములో పెంచినటువంటి, ఏమండి అన్ని విషయాలలో యోగక్షేమాలు తెలిసినటువంటి దేవుని యొక్క సేవకులను మనం ఏం చేయాలంటే ఇక్కడ మన యోగక్షేమాలు ఎరిగినటువంటి వారిని అనగా నాయకులను పిల్లల మనం ఏం చేయాలంట? గౌరవించాలి అని దేవుని యొక్క వాక్య భాగంలో మనకు కనబడుతూ ఉంది. ఎన్ని విషయాలు మనం నేర్చుకున్నాం ఈ రోజున? అమ్మా 6 విషయాలు చెప్పాను. 6 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. మన బ్రతుకు దినములన్నిట చేయవలసినటువంటి పనులు ఏంటో చెప్తారా? మొట్టమొదటిది దేవుని యొక్క వాక్యమును చదువుతూ ఉండాలి. మన బ్రతుకు దినములన్నిట చదవాలి. ఒకవేళ మన శ్వాస ఈ రోజు సాయంత్రానికి అయిపోతే ఆ సమయానికి కూడా మనం ఏం చేస్తూ ఉండాలంట? అమ్మా బైబిల్ చదువుతూనే ఉండాలి. అసలు చదువుతూ చనిపోతే కదా ఎంత గొప్ప భాగ్యమో. కాబట్టి మన బ్రతుకు దినములన్నిట కూడా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండవలను. మన బ్రతుకు దినములన్నిట కూడా రెండవదిగా దేవుని మాటలు వినవలను. మూడవదిగా మన బ్రతుకు దినములన్నిట కూడా దేవుని యొక్క కట్టడలను గైకొనవలను. నాలుగవదిగా మన బ్రతుకు దినములన్నిట కూడా దేవునికి భయపడుతూ ఉండాలి. ఐదవదిగా మన బ్రతుకు దినములన్నిట కూడా మనము ప్రతిష్ఠించబడిన వారముగా ఉండాలి. ఇక ఆరవదిగా మన బ్రతుకు దినములన్నీ కూడా ఏం చేయాలంటున్నాడు ఆయన? నాయకులను గౌరవించాలి. చివరగా 7వ విషయాన్ని మనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 12వ వచనం చదవండమ్మా. ఆమె తాము బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమియు చేయదు. చూడండి, ఇక్కడ అంటున్నటువంటి ఒక జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. అయితే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం ఇందులో నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన బ్రతుకు దినములన్నిటను ఏం చేయాలంట? అమ్మా మేలు చేయాలి. ఇక్కడ జ్ఞానవంతురాలైన స్త్రీ అయితే ఏం చేస్తుందంటే, ఆమె తన బ్రతుకు దినములన్నిటి అతనికి మేలు చేయును గాని కీడేమీ చేయదు. ఇప్పుడు మనం నేర్చుకోవలసిన విషయం, మన బ్రతుకు దినములన్నిట మనం ఏం చేయాలి? ఇప్పుడు అమ్మా 7వదిగా మేలు చేయాలి. మేలు చేసేవారిగా ఉండాలి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది, పౌలు గారు కూడా అంటాడు, అయ్యా కీడుకు ప్రతి కీడు చేయొద్దయ్యా, దూషణకు ప్రతి దూషణ మాట్లాడొద్దయ్యా. ఒకవేళ నీ సహోదరుడు నిన్ను చూసి ఏదైనా ఒకవేళ కీడు చేశాడా, మరి నీ సహోదరుడే కదా, నువ్వు క్షమించడానికి ప్రయత్నం చేయి. కానీ పొరపాటును కూడా నీవు కీడు చేయడానికి ప్రయత్నించవద్దు. అందుకని ఇక్కడ అన్నాడు, మన బ్రతుకు దినములన్నిట చేయవలసినటువంటి 7వ పని ఏంటయ్యా అనంటే మేలు చేయాలి. మేలు చేయాలి. మనకు చేతనైనంత మట్టుకు ఎదుటి వారికి మేలు చేసేవారిగా ఉండాలి. మనకు చేతనైనంత మట్టుకు ఎదుటి వారికి ఉపకారమే చేయాలి. మనకు చేతనైనంత మట్టుకు ఎదుటి వారికి సహాయమే చేయాలి. పొరపాటును కూడా కీడు చేయడానికి మనం చేయకూడదు. మన లోకంలో చాలా సామెతలు ఉంటాయి. నువ్వు పెట్టకపోయినా కానీ పెట్టే ఇల్లన్నా చూపించాలట. అలాగున్న మనం ఆలోచన చేసే పిల్లరా, మనము మేలు చేయటమే నేర్చుకోవాలి తప్ప కీడు చేయటం అనేది మనం ఇంట ఉండకూడదు. ఈ 7 లక్షణాలు గనక మన జీవితంలో అలవర్చుకోగలిగితే, ఈ 7 అంశాలను బట్టి మనం జీవితాన్ని కట్టుకోగలిగితే, కృపాక్షేమములు అవి ఎక్కడున్నాయి అని నువ్వు తిరగవసరంలా. కృపాక్షేమములు ఎక్కడున్నాయి అని నువ్వు తిరగాల్సిన పనిలే. నువ్వు ఎక్కడుంటే, అడవులో ఉన్నా నీ కృపాక్షేమములు వస్తాయి, నడి సముద్రం మీద ఉన్నా కృపాక్షేమములు వస్తాయి, ఆకాశములో తిరుగుతున్నా నీ కృపాక్షేమములు వస్తాయి. ఎందుకంటే ఆయన పైన ఉన్నాడు, క్రింద ఉన్నాడు, ఎక్కడైనా ఉన్నాడు. ఆయన మాట ప్రకారంగా నీవు నడవటానికి ప్రయత్నం చేస్తే, ఇదిగో ఈ రోజున 7 అంశాలు మన ముందుకు తీసుకుని వచ్చాడు దేవుడు. ఈ 7 అంశాల ప్రకారంగా నీవు నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తే నీ బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములు నీ వెంటే అవి వస్తాయి. అలా రావాలి అనంటే దేవుడు చెప్పినటువంటి ఈ 7 మాటలు
మనము గైకొనడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కృపాక్షేమములు మన వెంట వస్తాయి. అంచెలంచెలుగా మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అంచెలంచెలుగా దేవుడు మన కుటుంబాలను దీవించడానికి సిద్ధపడుతున్నాడు. అట్లాంటి ధన్యత, అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకును మన కుటుంబాలకును అనుగ్రహింపజేసి నడిపించి ఆయన రాకడ కొరకు మనలను సిద్ధపరిచి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.